ఇది చేపల పులుసు చాలా టేస్ట్‌గా ఉంటది. 2 రోజులైనా నిలవ ఉంటది. ఇది బాలింతలకి పెడతారు. పాలు పడతాయని. ఇది చిన్న చేపల కూర చింతిగిరేసి చేశాను. చాలా టేస్ట్‌గా ఉండింది. ఫస్ట్ నూనె పోసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఉద్దిపప్పు, తిరమతలో కరేపాకు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకొని వాడ్చుకున్నాను. ఎర్రగడ్డ, ఎండుమిరపకాయలు అంతా వేసి వాడ్చేసాను. ఫుల్ వాడి ఎర్రగా రావాలి. ఎర్రగడ్డ ఎర్రగా వాడితేనే టేస్ట్ ఉంటుంది చేపల కూర. మళ్ళా పులుసులో చిక్కటి పులుసు తీసుకొని దాంట్లో ఎర్రగడ్డ, కారము, ఉప్పు, పసుపు, చింతీగిరి పొడి వేసి మిక్స్ చేసుకున్నాను. డైరెక్ట్గా వేసుకోవచ్చు. డైరెక్ట్గా వేసుకుంటే ఉంట వస్తుంది. ఉంట కట్టకుండా ఇట్లా వేసుకుంటే ఉంట కూడా కట్టదు. అవున చిన్న చేపలు నీళ్ళు ఎక్కువ పోసుకోకుండా మీడియంగా నీళ్ళు పోసుకొనేసి ఫస్ట్ స్లో ఫ్లేమ్లో పెట్టేసి మళ్ళీ హై ఫ్లేమ్లో ఒక హాఫ్ అన్ అవర్ పెడితే ఉడికిపోతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.